దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయములో 29వ వాక్య భాగం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? మన ఆత్మీయ జీవితంలో ఎక్కువ శాతం ఎవరితోనో పోల్చుకొని మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మన భక్తి జీవితంలో ఇది చాలా చెడ్డ లక్షణం. ఇది మన జీవితాన్ని లేదా మన పిల్లల లైఫ్ని లేదా భార్య లేదా భర్తను మరెవరితోనో పోల్చి మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే దేవుడు మనతో చెప్తున్నాడు ఏంటంటే, నిన్ను పోలిన వాడు ఎవడు అంటే నీవు ఒక స్పెషల్ అన్నట్టు నీ లైఫ్. ఎవరో వాళ్ళు వీళ్ళు అంటుంటే వింటున్నామే తప్ప మనలాగా 7 ఉంటారని, మనల్ని పోలిన వాళ్ళు 7 ఉంటారని ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు. అది కానీ నీవు మాత్రము స్పెషల్ అనే విషయాన్ని గమనించాలి. నిన్ను పోలిన వాడెవడు కనుక దేవుని యొక్క ఇంటెన్షన్ని మనం గమనించి మన జీవితాలను మన పిల్లల విషయంలో మరెవరితోనో పోల్చి చూసుకోవద్దు. నువ్వు స్పెషల్. నీ ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో నీకులాగా ఉండేవారు ఎవరు లేరు. అలాగనే ఎవరితోనో నీ లైఫ్ను పోల్చుకోవద్దు, ఎవరితోనో పరిచర్యను పోల్చుకోవద్దు, ఎవరితోనూ వారికి ఉన్న గిఫ్ట్ను పోల్చుకోవద్దు. దేనితోనూ ఎవరిని నువ్వు పోల్చుకోవద్దు. నువ్వు ఒక స్పెషల్. దేవుని దృష్టిలో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఇదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వాక్య భాగం గమనిస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. కనుక మనలో ఏదో మంచి గొప్పతనాన్ని, స్పెషల్ని చూసి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. ఎందుకంటే మనము సర్వజనముల కంటే విస్తార జనమని దేవుడు మనల్ని ఏర్పరచుకోవడము, ప్రేమించడం కాదు. కానీ సమస్త జనముల కంటే మనం లెక్కకు తక్కువనే. ఏ విషయంలో, ఏ కోణంలో చూసినా మనం ఇతరుల కంటే చాలా తక్కువనే. ఏదో మంచి గొప్పతనం ఉన్నదని దేవుడు మనల్ని స్పెషల్గా చూడట్లేదు. ఆయన మనల్నిగానే ప్రేమించేవాడు. అది ఆయనలో ఉన్న స్పెషాలిటీ. కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అందరికంటే ఎక్కువ మనల్ని స్పెషల్గా చూస్తుండంటే మనలో స్పెషల్ ఉన్నదని కాదు. ఆయన దృష్టికి మనం స్పెషల్ అంతే. దాన్ని బట్టి మనం అతిశయించకుండా ఆయనలోని ఇంటెన్షన్ బట్టి గౌరవించడం, అభిమానించడం, ఆయనకు మనం విలువనివ్వడం చాలా ఆశీర్వాదకరమైన విషయం. కనుక మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకుండా మనము దేవుడి మీదనే ఆధారపడుతూ, దేవుడు మన జీవితంలో ఏమి చేయనే ఉన్నాడో దాని విషయంలోనే మనం ఆయనకు విధేయత చూపిస్తూ, మనం దేవుని కొరకు జీవించడం అని కాదు, దేవుని కొరకు ఏదో చేయడం కాదు, కానీ దేవుడు మన ద్వారా ఏమి చేయాలని చూస్తున్నాడో దానిని బట్టి మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఈ విషయంలో మనం ఎప్పుడూ ఎవరితో కాంప్రమైజ్ కాకుండా ఆయన మనల్ని అన్ని విషయంలో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో మనల్ని యూజ్ చేసుకునేటట్లు మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. అలాంటి కృపా ప్రభు మనకు అందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తూ మా జీవితాన్ని మరొకరితోనూ పోల్చుకోకుండా మీకు అప్పగించుకొని మీకు నమ్మకస్తులంగా ఉండటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.